హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం ఏపీ 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ని డిస్కస్ చేసుకుందాము. సో ఇది ఎన్సీఆర్టీ బుక్నే మన ఏపీలో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఆ బుక్ని నేను ఇక్కడ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఫస్ట్ లెసన్ నేమ్ ఏంటి అంటే ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ టైటిల్. అంటే ఈ ప్రపంచంలోనే బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అనమాట. సో అదేంటి అనేది మనం లెసన్‌లో చూద్దాము. సో ఈ లెసన్ మనం స్టార్ట్ చేసే ముందుగా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అవేంటో మనం చూద్దాం. అవేంటి అంటే మనం హిస్టరీలో చూసినట్లయితే ఈ ప్రపంచంలో కొన్ని పీరియడ్స్ కానీ, కొన్ని డేట్స్ కానీ, కొన్ని ఈవెంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయి. అలాగే మన ఈ స్టోరీలో కూడా ఒక డేట్, ఈవెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఈవెంట్ ఏంటి అంటే ఏ వార్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ ద జర్మన్స్ అనమాట. సో జర్మన్స్‌కి, బ్రిటిష్‌కి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇన్ 1914. సో 1914 అనగానే మనకు అర్థమైపోతుంది దట్ ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఓకేనా? సో ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో జరిగినటువంటి ఒక ఈవెంట్, ఒక సిట్యుయేషన్ మన ఈ చాప్టర్‌లో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. ఇక్కడ ఇంకా వేరే కలర్‌లో మీకు కొన్ని డేట్స్ ఇచ్చున్నారు చూసారా? సో, ఈ డేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీరు పేజ్ నంబర్ 23లో మీకు ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మీరు దాంట్లో చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఓకేనా? సో, ఇంకా మనము లెసన్‌ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఐ అనేటువంటి దాంతో లెసన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఐతో స్టార్ట్ అవుతుంది అంటే ఈ లెసన్ అంతా కూడా ఫస్ట్ పర్సన్ నేరేటివ్ టెక్నిక్‌లో ఉంది అనేసి మనం అర్థం చేసుకోవాలి. సో, ఫస్ట్ పర్సన్ నేరేటివ్ టెక్నిక్ అంటే ఏంటంటే నేరేటర్ తనే ఒక క్యారెక్టర్‌గా ఉండి మనకి జరిగిందంతా కూడా చెప్తాడనమాట. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? మనకు పర్సన్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్‌లో. ఫస్ట్ పర్సన్ అంటే ఐ అండ్ వి. సెకండ్ పర్సన్ అంటే యూ. థర్డ్ పర్సన్ అంటే హి, షీ, ఇట్, దే అనమాట. సో, ఇక్కడ ఐతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన నేరేటరే మనకి మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా, స్టోరీ అంతా కూడా చెప్తారు కాబట్టి వి కెన్ సే దిస్ లెసన్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ నేరేటివ్ టెక్నిక్. ఓకేనా? అది మనం గుర్తుంచుకోవాలి. ఓకే. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బ్రిడ్‌పోర్ట్, ఏ రోల్ టాప్ డెస్క్. సో, మన రైటర్ ఒక జంక్, జంక్ షాప్ అంటే పాత సామాన్లన్నీ ఉంటాయి చూసారా? అలాంటి దాన్ని మనము జంక్ షాప్ అనేసి అంటాము. సో, అక్కడొచ్చేసి తను వెళ్ళాడనమాట. సో, అక్కడికి వెళ్ళినప్పుడు తను దాన్ని చూసాడు. అదేంటి అంటే ఏ రోల్ టాప్ డెస్క్. ఏంటి సార్ ఈ రోల్ టాప్ డెస్క్ అనేసి మీకు డౌట్ రావచ్చు. సో, రోల్ టాప్ డెస్క్ అంటే ఏంటంటే ఇది ఒక రైటింగ్ డెస్క్ అనమాట. దానిపైన ఒక ఫ్లెక్సిబుల్ కవర్ ఉంటుంది. ఇంకా మనకి డ్రాయర్స్ ఉంటాయి కదా! ఇట్లా లాగి దాంట్లో పెట్టుకోవచ్చనమాట మనం. అలాంటి దాన్ని రోల్ టాప్ డెస్క్ అనేసి అంటారు. ద మ్యాన్ సెడ్ ఇట్ వాస్ ఎర్లీ 19th సెంచరీ అండ్ వోక్. ద మ్యాన్ అంటే ఇక్కడ ఎవరు అంటే సెల్లర్ అనమాట. జంక్ షాప్‌లో ఉన్నటువంటి సెల్లర్ వచ్చేసి ఏం చెప్పాడు అంటే, ఈ రోల్ టాప్ డెస్క్ అనేటువంటిది 19th సెంచరీకి చెందింది. ఇంకా ఇది ఓక్ వుడ్‌తో తయారు చేయబడింది అనేసి చెప్పాడు. ఐ హాడ్ వాంటెడ్ వన్ బట్ దే వర్ ఫార్ టూ ఎక్స్‌పెన్సివ్. యాక్చువల్‌గా మన నేరేటర్‌కి అలాంటి ఒక డెస్క్ కావాలన్నమాట. హి ఈజ్ ఇన్ ఎ బ్యాడ్ నీడ్ ఆఫ్ దట్. కానీ అవన్నీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ కొత్తవి కొనాలంటే. అందుకనే జంక్ షాప్‌కొచ్చి అంటే పాత సామాన్ల అంగడి అంటాం చూసారా? అలాంటి షాప్‌కొచ్చి అక్కడ మన రైటర్ వచ్చేసి వెతుకుతున్నాడనమాట. ఓకేనా? సో, అక్కడ తను ఈ రోల్ టాప్ డెస్క్ అనేటువంటి దాన్ని చూడడం జరిగింది. సో, అలా చూసిన తర్వాత దిస్ వన్ వాస్ ఇన్ ఎ బ్యాడ్ కండిషన్. అంటే ఆ రోల్ టాప్ డెస్క్ అనేది అంత మంచి కండిషన్‌లో లేదు. చాలా పాతది. ఇంకా అది ఎలా ఉంది అంటే ద రోల్ టాప్ ఇన్ సెవరల్ పీసెస్. దాని పైన ఉన్నటువంటి ఆ రోల్ టాప్ అంటే ఆ డెకరేటివ్‌గా ఉండేటువంటి
దాని పైన ఉండేటువంటి డిజైన్ కానీ అదంతా కూడా ఎలా అయిపోయిందంటే పీసెస్‌గా అయిపోయింది. పాతదయిపోయిందనమాట. వన్ లెగ్ క్లమ్జీలీ మెండెడ్. సో, ఒక లెగ్గొచ్చేసి ఆల్రెడీ దాన్ని రిపేర్ చేసున్నారు. అంటే పాడైపోయుంటే దాన్ని రిపేర్ చేసున్నారు. అది కూడా సరిగ్గా రిపేర్ చేయలేదనమాట. చాలా బ్యాడ్‌గా దాన్ని రిపేర్ చేసున్నారు. క్లమ్జీలీ అంటే అన్‌ప్రొఫెషనల్లీ రిపేర్డ్ అనమాట. అంటే బాగా పని వచ్చిన వాళ్ళెవరు కూడా దాన్ని రిపేర్ చేయలేదు. స్కార్చ్ మార్క్స్ ఆల్ డౌన్ వన్ సైడ్. ఒక సైడ్ అంతా వచ్చేసి బర్నింగ్ మార్క్స్ ఉన్నాయి. అంటే మంటల్లో కాలిపోయినటువంటి మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్ వాస్ గోయింగ్ ఫర్ వెరీ లిటిల్ మనీ. అది చాలా తక్కువ కాస్ట్‌కే మన నేరేటర్‌కి వస్తుంది. ఐ థాట్ ఐ కుడ్ రీస్టోర్ ఇట్. మన నేరేటర్ ఏమనుకున్నాడు అంటే, దాన్ని రిపేర్ చేయగలను నేను అనేసి అనుకున్నాడు. ఇట్ వుడ్ బి ఏ రిస్క్, ఏ ఛాలెంజ్. బట్ ఐ హాడ్ టు హ్యావ్ ఇట్. సో, దాన్ని రిపేర్ చేయడం అనేది కొంచెం రిస్క్‌తో కూడిన పని. అలాగే దాన్ని రిపేర్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. కానీ ఆ ఛాలెంజ్‌ని, రిస్క్‌ని తను తీసుకొని దాన్ని కొనేదానికి రెడీ అయిపోయాడన్నమాట మన నేరేటర్. I paid the man and brought it back to my workroom at the back of the garage. ఫైనల్‌గా ఆ మనిషికి మనీ ఇచ్చేసి, ఆ జంక్ షాప్‌లో ఉన్నటువంటి సెల్లర్‌కి మనీ ఇచ్చేసి, దాన్ని మన నేరేటర్ వచ్చేసి తన వర్క్ రూమ్‌కి తీసుకొనొచ్చేసాడు. ఆ వర్క్ రూమ్ ఎక్కడుంది అంటే, అట్ ద బ్యాక్ ఆఫ్ ద గ్యారేజ్ అనమాట. అక్కడ తీసుకొనొచ్చి పెట్టేసాడు. ఐ బిగాన్ వర్క్ ఆన్ ఇట్ ఆన్ క్రిస్మస్ ఈవ్. సో, క్రిస్మస్ పండగ రోజు ఓకేనా? దాని యొక్క వర్క్‌ని స్టార్ట్ చేశాడనమాట. దాన్ని బాగా చేసేటువంటి వర్క్‌ని తను స్టార్ట్ చేశాడు. ఐ రిమూవ్డ్ ద రోల్ టాప్ కంప్లీట్‌లీ అండ్ పుల్డ్ ఔట్ ద డ్రాయర్స్. సో, రైటర్ ఏం చేశాడు అంటే ఆహ్, రోల్ టాప్ అనేది ఉంటుంది చూసారా? దానిపైన నేను మీకు చెప్పాను కదా ఇందాక, కొంచెం డెకరేటివ్‌గా అట్లా ఉంటుంది అనేసి. సో, దాన్నొచ్చేసి ఆ రోల్ టాప్‌ని కంప్లీట్‌గా తీసేసాడు. ఇంకా దానికున్నటువంటి డ్రాయర్స్‌ని కూడా రిమూవ్ చేసేసాడనమాట. ఇంకా ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్‌మోస్ట్ ఎవ్రీవేర్. ఇట్ లుక్డ్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ క్లియర్‌లీ టేకెన్ దేర్ టోల్ ఇన్ దిస్ డస్క్. సో, అప్పుడు ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ లేయర్‌ని, థిన్ లేయర్ ఉంటుందనమాట. ఆ డెస్క్ పైన. సో, మనం గూడా గమనించినట్లయితే గమనించొచ్చు. అదేంటి అంటే చాలా డెకరేషన్‌గా ప్లాస్టిక్‌తో కానీ, డెకరేటివ్ వుడ్‌తో గానీ ఉంటుందనమాట. సో, అలాంటి దాన్ని మనం వెనీర్ అనేసి అంటాము. అదొచ్చేసి చాలా చోట్ల లేసిపోయిందనమాట. సో, దాన్ని మన రైటర్ వచ్చేసి చూసాడు. అదంతా ఎలా ఉంది అంటే వాటర్ తోటే, ఫైర్ తోటే చాలా ఎక్కువగా డ్యామేజ్ అనేటువంటిది అయిపోయిందనమాట. సో, కాబట్టి దాన్ని తీసేయాలి అనేసి అనుకున్నాడు. తర్వాత ఆ డ్రాయర్స్ ఉన్నాయి గదా! అవన్నీ కూడా తీసేసాడు. కానీ కింద ఒక డ్రాయర్ మాత్రం ఉండిపోయిందనమాట. ద లాస్ట్ డ్రాయర్ వాస్ స్టక్ ఫాస్ట్. అంటే ఆ లాస్ట్ కింద ఉన్నటువంటి ఆ లాస్ట్ డ్రాయర్ మాత్రము స్టక్ అయిపోయింది. రావట్లేదు బయటికి. ఐ ట్రైడ్ ఆల్ ఐ కుడ్ టు ఈజ్ ఇట్ ఔట్ జెంట్లీ. సో, దాన్ని ఎలాగైనా ఓపెన్ చేయాలి అనేసి ట్రై చేశాడు. జెంట్లీగా అంటే పెద్ద ఫోర్స్ ఉపయోగించకుండా బయటికి తీయాలి అనేసి అనుకున్నాడనమాట. కానీ ఫోర్స్ ఉపయోగించకుండా అది రావట్లేదు. ఇన్ ద ఎండ్ ఐ యూజ్డ్ బ్రూట్ ఫోర్స్. ఐ స్ట్రక్ ఇట్ షార్ప్‌లీ with the side of my fist and the drawer flew open to reveal a shallow space underneath a secret drawer. ఫైనల్‌గా దాన్ని బయటికి తీసేదానికి చాలా ఎక్కువ కష్టపడ్డాడనమాట. అంతే కాకుండా ఏం చేశాడు అంటే, దాన్ని తన యొక్క ఫిస్ట్ తోటే గట్టిగా గుద్దాడనమాట ఒక సైడ్. ఎప్పుడైతే అలా పంచ్ ఇచ్చాడో దానికి, అప్పుడది ఓపెన్ అయిందనమాట. సో, అది యాక్చువల్‌గా ఒక సీక్రెట్ ప్లేస్ అనమాట అది. అదొక సీక్రెట్ డ్రాయర్ అనమాట. సో, దాంట్లో ఏముంది అంటే, దేర్ వాస్ సంథింగ్ ఇన్ దేర్. ఐ రీచ్డ్ ఇట్ అండ్ టుక్ ఔట్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. Cello taped to the top of it was the piece of lined notepaper and written on it in shaky handwriting, Jim's last letter received January 25, 1915. సో, ఎప్పుడైతే తను దాన్ని అలాగా బయటికి తీసాడో డ్రాయర్‌ని, సో, దాంట్లో అతనికి
ఒక బ్లాక్ కలర్ టిన్ లైక్ బాక్స్ అనేటువంటిది కనిపించింది. దాన్నొచ్చేసి ఫిక్స్‌డ్ అనంటే ఒక సెల్లో టేప్ లాగా వేసున్నారనమాట. సో, ఫిక్సేటెడ్ ఆన్ ఇట్స్ టాప్ సైడ్ అనమాట. సో, దాంట్లోపల ఏముంది అంటే ఒక లెటర్ ఉంది. ఓకేనా? సో, దాని పైన ఏం రాసున్నారు అంటే, అంటే సెల్లో టేప్ అదంతా కూడా మొత్తం ఉంది కదా! ఆ టాప్‌లో ఏం రాసున్నారు అంటే, దానిపైన ఏం రాసున్నారు అంటే, జిమ్స్ లాస్ట్ లెటర్ రిసీవ్డ్ జాన్వరి 25, 1915 అనేసి రాసున్నారనమాట. టు బీ బెరీడ్ విత్ మీ వెన్ ద టైమ్ కమ్స్. సో, ఇంకా ఏం రాసున్నారు అంటే, టు బీ బెరీడ్ విత్ మీ వెన్ ద టైమ్ కమ్స్ అనేసి కూడా దానిపైన రాసున్నారు. అంటే నాతోటే ఇది పూడ్చబడుతుంది అన్నట్లుగా దానిపైన రాసున్నారు. టైం వచ్చినప్పుడు నాతో పాటు ఇది కూడా అలాగే ఉండిపోతుంది, శిథిలమైపోతుంది అన్నట్లుగా మీనింగ్ అనమాట. ఇంకా అది ఎలా రాసున్నారు అంటే ఒక షాకీ హ్యాండ్ రైటింగ్. షాకీ హ్యాండ్ రైటింగ్ అంటే షేకీ హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటంటే సో, బాగా షేక్ అవుతున్నటువంటి హ్యాండ్ రైటింగ్ అనమాట. సో, అలాగ దాన్ని రాస్తున్నారనమాట. I knew as I did it that it was wrong of me to open the box, but curiosity got the better of my scruples. It usually does. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే స్క్రపుల్స్ అంటే ఏంటంటే ఫీలింగ్స్ దట్ మేక్ యూ హెసిటేట్ టు డూ సంథింగ్. అంటే ఒకరి లెటర్‌ని మనం ఓపెన్ చేసి చదవడం అనేది అంత కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. దట్ విల్ బి రాంగ్. కానీ మన నేరేటర్‌లో ఉన్నటువంటి క్యూరియాసిటీ వల్ల సో, తనేం జేశాడు అంటే, ఆ లెటర్‌ని ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఓపెన్ చేసేసాడనమాట. ఇన్‌సైడ్ ద బాక్స్ దేర్ వాస్ యాన్ ఎన్వలప్. సో, ఆ బాక్స్ లోపల ఒక ఎన్వలప్ కవర్ ఉందనమాట. ద అడ్రెస్ రెడ్. దానిపైన అడ్రెస్ కూడా రాసున్నారు. ఏమని అంటే మిసెస్ జిమ్ మ్యాక్‌పెసన్. సో, మిసెస్ జిమ్ మ్యాక్‌పెసన్ అనేసి రాసున్నారు. 12థ్ కాపర్ బీచెస్, బ్రిడ్‌పోర్ట్, డోర్సెట్. సో, అడ్రెస్ అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏం రాసున్నారు చూడండి. జిమ్స్ లాస్ట్ లెటర్ అనేసి రాసున్నారు. ఇక్కడొచ్చేసి మిసెస్ జిమ్ అనేసి రాసున్నారు. సో, బై దిస్ వి కుడ్ అండర్‌స్టాండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వాళ్ళిద్దరు అనేది మనకిక్కడ క్లారిటీ వచ్చేసింది. సో, ఇక్కడ వైఫ్‌కి ఒక హస్బెండ్ రాసినటువంటి లెటర్ అది అనేసి మనం చెప్పుకోవచ్చు. అంతే గదా! రైట్. సో, అక్కడొచ్చేసి మనం గమనించినట్లయితే అడ్రెస్ కూడా రాసుందనమాట. ఐ టుక్ ఔట్ ద లెటర్ అండ్ అన్‌ఫోల్డెడ్ ఇట్. సో, ఆ లెటర్‌ని తీసుకొని దాన్ని అన్‌ఫోల్డ్ చేశాడు. ఇట్ వాస్ రిటన్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ ఎట్ ద టాప్ డిసెంబర్ 26, 1914. సో, దానిపైన పెన్సిల్‌తో రాసున్నారనమాట. అంటే ఆ లెటర్ అంతా కూడా పెన్సిల్‌తో రాసున్నారు. సో, డిసెంబర్ 26, 1914 డేట్ అనేది దానిపైన రాసుండడం జరిగింది. సో, మీరు గమనించినట్లయితే ఇక్కడ సింపుల్‌గా ఈ పారాగ్రాఫ్‌లో మనకేమర్థమైంది అంటే ఓపెన్ చేసిన తర్వాత దానిపైన ఒక అడ్రెస్ ఉంది. సో, ఆ అడ్రెస్ పైన మిసెస్ జిమ్ మ్యాప్పర్సన్ అనేసి రాసున్నారు. మ్యాక్‌ఫర్సన్ అనేసి రాసున్నారు. అడ్రెస్ కూడా రాసున్నారు. డిసెంబర్ 26, 1914 అని రాసున్నారు. ఇంకా అది పెన్సిల్‌తో రాయబడి ఉంది అనేది మనం గమనించాలి. సో, ఇక్కడ కాంప్రహెన్షన్ చెక్ అనేసి ఇచ్చారు. నేను ఈ క్వెషన్స్ అన్నిటికి మీకు సెపరేట్‌గా ఆన్సర్స్ ఇస్తాను. సో, ఇప్పుడు మనం వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బీ సమ్‌వాట్ డిస్టర్బెన్స్ ఫర్ అవర్ లెసన్. కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను లెసన్‌ని. మీకు ఈ కాంప్రహెన్షన్ చెక్‌లో ఉండే క్వెషన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ నేను సెపరేట్‌గా ఇస్తాను. ఓకేనా? రైట్. సో, దాంట్లో ఏమని రాస్తున్నారో చూద్దాం. ఓకేనా? డియరెస్ట్ కానీ, I write to you in much happier frame of mind because something wonderful has just happened that I must tell you about at once. సో, డియరెస్ట్ కానీ అంటే మిసెస్ జిమ్ అనేసి ఇచ్చున్నారు చూసారా? సో, మిసెస్ జిమ్ యొక్క పేరేంటి అంటే వి కెన్ సే కానీ. ఓకే. కానీ అనేటువంటిది ఆమె యొక్క పేరనమాట. సో, జిమ్ వచ్చేసి కానీకి ఈ విధంగా రాస్తున్నాడు. సో, డియరెస్ట్ కానీ, నేను నీకు ఒక హ్యాపీయర్ థింగ్ గురించి చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. సో, అదొచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. అంటే హ్యాపీయర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అంటే సో, పర్టిక్యులర్ మూడ్ అనమాట. మన యొక్క యాటిట్యూడ్‌ని, బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటువంటి దాన్ని ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేసి అంటాం. సో, ఇక్కడ తన యొక్క మూడ్ ఎలా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉంది. సో, జిమ్ యొక్క మూడ్ హ్యాపీగా ఉంది. బికాజ్ సంథింగ్ వండర్‌ఫుల్ హాస్ జస్ట్ హ్యాపెండ్. సో, ఏదో
చాలా వండర్‌ఫుల్. అసలు అలాంటిది జరగదనుకుంటాము. అలాంటిది ఒక విషయం అనేటువంటిది అక్కడ జరిగిందనమాట. సో, దాన్ని ఖచ్చితంగా తన వైఫ్‌కి చెప్పాలి అనేసి అనుకుంటున్నాడు. అందుకని ఆ లెటర్ అనేటువంటిది రాయడం జరిగింది. "వి వర్ ఆల్ స్టాండింగ్ ఇన్ అవర్ ట్రెంచెస్ యెస్టర్‌డే మార్నింగ్." సో, ట్రెంచెస్ అంటే ఏంటంటే లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది ఈ లైన్ తోటే దట్ వాస్ ద వార్ ఫీల్డ్. సో, అది వార్ ఫీల్డ్ అనమాట. ట్రెంచెస్ అనేటువంటివి అక్కడే ఉంటాయి. అంటే గుంతల్లాగా తవ్వుకొని అక్కడ వాళ్ళు ఉంటారనమాట. అంటే ల్యాండ్ కంటే కూడా మన ల్యాండ్ యొక్క సర్ఫేస్ కంటే కూడా కిందగా వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ట్రెంచెస్ అంటాం వాటిల్ని. సో, వి వర్ ఆల్ స్టాండింగ్ ఇన్ అవర్ ట్రెంచెస్. స్టాండింగ్ ఇన్ అంటే ఏంటంటే టేకింగ్ అప్ పొజిషన్స్‌లో ఉన్నారు వార్ కాబట్టి. ఓకేనా? అంటే క్రిస్మస్ మార్నింగ్ అనమాట అది. సో, అప్పుడు అంటే యెస్టర్‌డే జరిగిందది. దాని గురించి క్రిస్మస్ మార్నింగ్ అది. అది యెస్టర్‌డే మార్నింగ్ జరిగినటువంటి ఒక విషయం అనమాట. అది క్రిస్మస్ డే. అది మనం గుర్తుంచుకోవాలి. దాని గురించి ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత జిమ్ వచ్చేసి కానీ తన వైఫ్‌కి లెటర్ అనేది రాస్తున్నాడు ఈ విధంగా. Christmas morning, it was crisp and quiet, all about as beautiful a morning as I have ever seen, as cold and frosty as a Christmas morning should be. సో, అది ఎలాంటి మార్నింగ్ అంటే, చాలా క్రిస్ప్ అండ్ క్వైట్‌గా ఉంది. క్రిస్ప్ అంటే ఏంటంటే, కూల్, ఫ్రెష్ అండ్ చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. ఇంకా ఫ్రాస్టీ అంటే ఏంటంటే, వెరీ కోల్డ్‌గా ఉంది. ఇంకా వచ్చేసి అక్కడ మొత్తం కూడా మంచుగా ఉందనమాట. ఓకేనా? క్రిస్ప్ అండ్ క్వైట్ అలాగా చాలా చాలా క్వైట్‌గా ఉంది. అలాగే మంచు పడుతుంది. చాలా చల్లగా కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. సో, దట్ ఈస్ ద క్రిస్మస్ మార్నింగ్. అలాంటిది ఇంతవరకి తను చూడలేదు. అంటే అంత ప్లెజెంట్‌గా ఉందనమాట వాతావరణం ఆ టైంలో. I should like to be able to tell you that we began it. But the truth I am ashamed to say is that Fridge began it. సో, ఐ షుడ్ లైక్ టు బి ఏబుల్ టు టెల్ యూ ఇక్కడ ఐ అంటే ఎవరు అంటే జిమ్ అనమాట. గుర్తుంచుకోవాలి ఇక్కడ. మళ్ళీ వచ్చేసి మీరు మన నేరేటర్ అనుకోవద్దండి. ఇక్కడ ఐ ఎవరు అంటే మన యొక్క జిమ్. జిమ్ అనమాట. సో, జిమ్ వచ్చేసి అసలు ఆ రోజు ఏం జరిగింది క్రిస్మస్ డే రోజు అనేసి చెప్తున్నాడు. సో, ఆ రోజు ఆర్మీలో అంతా కూడా వాళ్ళ పొజిషన్స్‌లో ఉన్నారనమాట. ఆర్మీ అంతా కూడా వాళ్ళ యొక్క పొజిషన్‌లో ట్రెంచెస్‌లో ఉన్నారు. అది ఒక క్రిస్మస్ డే. వెదర్ వచ్చేసి చాలా చల్లగా నాయిస్‌లెస్‌గా ఉంది. కామ్‌గా ఉంది. సో, ఆ డే చాలా చాలా అందంగా ఉందనమాట ఆ రోజు. ఓకే. సో, ఆ క్రిస్మస్ మార్నింగ్ రోజు చాలా అందంగా ఉంది. అలాంటి రోజు ఏం జరిగింది అంటే, కానీ తనకు జరిగినటువంటి విషయాల గురించి తను ఇక్కడ చెప్తున్నాడు. ఏం జరిగింది అనేసి. ఓకేనా? యాక్చువల్‌గా ఆ రోజు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఐయామ్ అషేమ్డ్ టు ఈస్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ అనేసి ఇచ్చాడు. ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే ఏంటంటే, ఏ నేమ్ ఫర్ ఏ జర్మన్ సోల్జర్. ఫ్రిడ్జ్ ఈస్ ఏ కామన్ జర్మన్ నేమ్. అంటే జర్మన్ సోల్జర్స్‌ని వాళ్ళు జనరల్‌గా ఫ్రిడ్జ్ అనేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ బ్రిటిషర్సు ఆ ఇన్సిడెంట్‌కి కారణం కాదనమాట. సో, కారణం ఎవరు? ఆ హ్యాపీ ఇన్సిడెంట్‌కి ఆ రోజు జరిగినటువంటి అన్‌ఫర్గెటబుల్ హ్యాపీ ఇన్సిడెంట్‌కి కారణం ఎవరు అంటే ఫ్రిడ్జ్. అంటే ఒక జర్మన్ సోల్జర్స్ కామన్‌గా ఉన్నటువంటి జర్మన్ సోల్జర్స్ అనమాట. ఓకే. అంటే ఒక జర్మన్ సోల్జర్ అనేటువంటి అతను కారణం. అంటే వాళ్ళంతా డిస్కస్ చేసుకున్నారనమాట. జర్మన్ సోల్జర్స్ అంతా డిస్కస్ చేసుకొని దే కేమ్ టు వన్ డెసిషన్. సో, ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఈరోజు మనము ఏం చేద్దాము అంటే వార్ అంతా కూడా వద్దు. సో, మనం హ్యాపీగా ఈరోజు ఎంజాయ్ చేద్దాము అనేసి వాళ్ళు డెసిషన్ తీసుకొని, సో, ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది కూడా ఎవరితో అంటే వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేయడం కాదు. వాళ్ళ యొక్క ఎనిమీస్ అయినటువంటి బ్రిటిషర్స్‌తో కూడా కలిపి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి దే హావ్ డిసైడెడ్. సో, కాబట్టి ఇక్కడ ఐ యామ్ అషేమ్డ్ టు సే అనేసి జిమ్ చెప్తున్నాడు. ఎందుకంటే అలాంటి ఒక ఆలోచన అనేటువంటిది తన సైడ్ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకి రాలేదన్నమాట. బట్ ద జర్మన్ సోల్జర్స్ అండ్ దే హావ్ గాట్. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ కామన్ జర్మన్ నేమ్ ఏంటి అంటే ఫ్రిడ్జ్ అన్నమాట. ఓకే. ఫస్ట్ సమ్‌వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ అపోజిట్. సో, ఆ జర్మన్ సోల్జర్స్‌లో ఒక సోల్జర్ వచ్చేసి వైట్ ఫ్లాగ్‌ని ఇలా ఊపడం జరిగిందనమాట.
సో, వైట్ ఫ్లాగ్ అనేది ఎప్పుడు ఊపుతారు అంటే, ఎప్పుడైతే నెగోషియేషన్స్‌కి మాట్లాడాలి అనుకుంటారో, ఇంకా పీస్‌కి అంటే శాంతికి ఆహ్, సంకేతంగా ఆ వైట్ ఫ్లాగ్ అనేది ఊపుతారనమాట. అంటే ఆ వైట్ ఫ్లాగ్ ఊపిన తర్వాత యుద్ధం అనేది చేయకూడదు. దెన్ దే వర్ కాలింగ్ ఔట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మాన్స్ ల్యాండ్. సో, నో మాన్స్ ల్యాండ్ అంటే ఏంటంటే, డిస్ప్యూటెడ్ గ్రౌండ్ బిట్వీన్ ద ఫ్రంట్ లైన్స్ ఆర్ ట్రెంచెస్ ఆఫ్ 2 అపోజింగ్ ఆర్మీస్. సో, వాళ్ళొచ్చేసి పిలుస్తున్నారనమాట. ఇక్కడికి రాండి. సో, ఏదైతే ల్యాండ్ ఉందో అక్కడ, ఎక్కడైతే వార్ జరుగుతూ ఉంటుందో, ట్రెంచెస్ వచ్చేసి అటు సైడ్, ఇటు సైడ్ ఉంటాయన్నమాట. మధ్యలో ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా! దట్ ఈస్ నథింగ్ బట్ నో మాన్స్ ల్యాండ్. జనరల్‌గా అక్కడ ఎవరు ఉండరనమాట. సో, ఆ ప్లేస్‌కి రాండి అనేసి వాళ్ళు బ్రిటిష్ సోల్జర్స్‌ని పిలుస్తున్నారనమాట. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్ అనేసి పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఏ కామన్ ఇంగ్లీష్ నేమ్ యూజ్డ్ హియర్ టు రెఫర్ బ్రిటిష్ సోల్జర్స్. ఇందాక వీళ్ళు జర్మన్ సోల్జర్స్‌ని ఫ్రిడ్జ్ అన్నారు గదా! అలాగే ఇంగ్లీష్ సోల్జర్స్‌లో ఉన్నటువంటి కామన్ నేమ్‌గా మనము టామీ అనేసి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడున్నటువంటి ఆర్మీని అందరిని ఉద్దేశించి ఆ జర్మన్ సోల్జర్స్ అందరూ కూడా పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఏమని అంటే హ్యాపీ క్రిస్మస్ అనేసి పెద్దగా ఒక వైట్ ఫ్లాగ్ తీసుకొని ఒక సోల్జర్ వచ్చేసి పెద్దగా అరుస్తూ ఇక్కడికి రాండి అనేసి ఆ సోల్జర్స్ అందరూ కూడా వీళ్ళని పిలుస్తూ ఉన్నారు. When we had got over the surprise, some of us shouted back, "Same to you, Fridge, same to you." సో, కొంతమంది ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ టామీ అని చెప్పారో, దానికి రిప్లైగా ఈ బ్రిటిష్ ఆర్మీలో కూడా కొంతమంది ఏం చేశారంటే, "సేమ్ టు యూ ఫ్రిడ్జ్, సేమ్ టు యూ" అనేసి చెప్పడం జరిగిందనమాట. ఐ థాట్ దట్ వుడ్ బి దట్. వి ఆల్ డిడ్. సో, అందరూ కూడా ఎవరు వీళ్ళ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా బ్రిటిష్ సైడ్ వాళ్ళందరూ కూడా ఈ ఆర్మీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళందరూ కూడా పెద్దగా అరుస్తూ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో, సమ్‌వన్ ఫ్రమ్ ద అలాగ వాళ్ళు ఒకరినొకరు మేము ఎనిమీస్ అనేటువంటిది మర్చిపోయారనమాట. ఓకేనా? సో, అది మనం గుర్తుంచుకోవాలిక్కడ. Where we are? Yes, here. But then suddenly one of them was up there in his grey great coat and waving a white flag. Don't shoot lads, someone shouted. సో వాళ్ళలో ఒకతను ఒక వైట్ ఫ్లాగ్ పట్టుకొని పైకొచ్చి సో మమ్మల్ని షూట్ చేయొద్దు లాడ్స్ అనేసి వీళ్ళని పిలవడం జరిగిందనమాట. సో లాడ్స్ అంటే ఇక్కడ సో జనరల్‌గా లాడ్ అంటే బాయ్స్. సో బాయ్స్ డోంట్ షూట్ మీ, డోంట్ షూట్. సో అనేసి వీళ్ళకి సిగ్నల్ ఇస్తూ పెద్దగా అరవడం జరిగింది. అండ్ నో వన్ డిడ్. ఎవ్వరు కూడా షూట్ చేయలేదు. దెన్ దెర్ వాస్ అనదర్ ఫ్రిడ్జ్ అపాన్ ద పారాపెట్. సో అక్కడ ఉన్నటువంటి పారాపెట్ అంటే ఏంటంటే సో మనకి ఆ ల్యాండ్ ఉంటుంది గదా! సో ఆ ల్యాండ్‌కి ఈ ప్రొటెక్టివ్ వాల్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎర్త్‌కి ఆ వాల్‌కి ప్రొటెక్టివ్ వాల్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఆ ట్రెంచ్‌కి కొంచెం ఎత్తుగా ఉండేటువంటి ప్రొటెక్టివ్ వాల్ అనమాట. అక్కడి నుంచి మరొక ఆహ్, సోల్జర్, జర్మన్ సోల్జర్ అనదర్ ఫ్రిడ్జ్ అంటే అనదర్ జర్మన్ సోల్జర్ పైకొచ్చి కీప్ యువర్ హెడ్స్ డౌన్. ఐ టోల్డ్ ద మెన్ ఇట్స్ ఎ ట్రిక్ బట్ ఇట్ వాజంట్. సో, మీరేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇదేమి ట్రిక్ కాదు. ఇట్ వాస్ నాట్ ఎ ట్రిక్ అనేసి చెప్తున్నాడనమాట. సో, అప్పుడొచ్చేసి మీకు ఇక్కడ క్లియర్‌గా అర్థం జేసుకోవాలి. సో, జిమ్ ఇన్‌స్ట్రక్ ఇక్కడొచ్చేసి టెల్లింగ్ ద ఇంగ్లీష్ ఆర్మీ నాట్ టు షూట్. సో, ఇంగ్లీష్ ఆర్మీని షూట్ చేయట్లేదు. ఇంకా వచ్చేసి ద ఆర్మీ డిడ్ంట్ షూట్ వైల్ వన్ బై వన్ ద జర్మన్ కేమ్ ఔట్. ద ఇక్కడ మీరు గమనించినట్లయితే సో, ఇక్కడ మనము ట్రిక్ అనేసి అనుకుంటారేమో. ఇదేమి ట్రిక్ కాదు. వి ఆర్ నాట్ హియర్ టు షూట్ యూ అనేసి చెప్పడం అనేది జరుగుతుందనమాట ఇక్కడ. ఓకేనా? ఐ టోల్డ్ ద మెన్ ఇట్స్ ఎ ట్రిక్ బట్ ఇట్ వాస్ నాట్. అంటే ఇక్కడ మన జిమ్ వచ్చేసి ఏం చెప్పాడు అంటే తన యొక్క మనుషులకి ఇట్స్ ట్రిక్ అనేసి అనుకున్నాడు. కానీ యాక్చువల్లీ అది ఒక ట్రిక్ అనేటువంటిది కాదు. అంటే దీని మీనింగ్ మనం చూసినట్లయితే సో కీప్ యువర్ హెడ్స్ డౌన్. ఐ టోల్డ్ ద మెన్ ఇట్స్ ఎ ట్రిక్ బట్ ఇట్ వాజంట్. అంటే మన జిమ్ ఉన్నాడు కదా!
ఇక్కడ ఐ అంటే జిమ్ అనమాట. సో, తన సోల్జర్స్ అందరికి ఏం చెప్పాడు అంటే, మీ యొక్క హెడ్స్ అన్నిటిని డౌన్ చేయండి. ఇట్స్ ఎ ట్రిక్. ఇది ఒక ట్రిక్ అనేసి అనుకున్నాడు. బట్ అది ఎలాంటి ట్రిక్ కూడా కాదు. ఇది మనం గమనించాలిక్కడ. ఓకేనా? సో, వన్ ఆఫ్ ద జర్మన్ వాస్ వేవింగ్ ఏ బాటిల్ అబోవ్ హిస్ హెడ్. ఇట్ ఈస్ ఎ క్రిస్మస్ డే టామీ. వి హావ్ స్నాప్స్. We have sausage. We meet you. Yes. By this time, there were dozens of them walking towards us across no man's land and not a rifle between them. సో, ఆ తర్వాతొచ్చేసి ఏం జరిగింది అంటే, వాళ్ళు బాటిల్, ఒక బాటిల్ తీసుకొని అలా పైకొచ్చారనమాట. ఒక్క జర్మన్ సోల్జరొచ్చేసి ఒక బాటిల్ తీసుకొని అంటే, అది ఒక డ్రింక్. సో, మనకి దే సెలబ్రేట్ విత్ ద డ్రింక్. సో, మనం ఆల్కహాల్ లాగా చెప్పుకోవచ్చు. సో, దాన్నొచ్చేసి స్నాప్స్ అనేసి కూడా వాళ్ళంటారు. వి హావ్ స్నాప్స్. స్నాప్స్ అంటే ఏంటంటే డ్రింక్ అనమాట. ఓకేనా? డ్రింక్. ఇంకా సాసేజ్ కూడా ఉంది మా దగ్గర అనేసి చెప్పారనమాట వాళ్ళు. సో, అంటే ఇక్కడ సాసేజ్, డ్రింక్స్ దీస్ ఆర్ కామన్ ఫర్ దెమ్. సో, వి మీట్ యూ యెస్ అనేసి వీళ్ళ యొక్క పర్మిషన్ అడుగుతున్నారు. మనం కలిసి ఈ సెలబ్రేట్ చేసుకుందాం క్రిస్మస్ డేని అనేసి, చాలామంది డజన్స్ ఆఫ్ జర్మన్ సోల్జర్స్ ఆ నో మ్యాన్స్ ల్యాండ్‌కు పైకొచ్చేసారు. ఇంకా అక్కడెక్కడ కానీ ఒక్క రైఫిల్ కూడా లేదనమాట. లిటిల్ ప్రైవేట్ మోరిస్ వాస్ ద ఫస్ట్ అప్. ఇక్కడ మనం గమనించినట్లయితే ద ఫస్ట్ వన్ టు గెట్ ఔట్ ఆఫ్ ద ట్రెంచ్ ఎవరు అంటే లిటిల్ ప్రైవేట్ మోరిస్ అనేటువంటి అతను ఈ బ్రిటిష్ సోల్జర్స్ నుంచి అంటే ఇంగ్లీష్ సోల్జర్స్ నుంచి బయటకొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మనం చూద్దాం. "కమ్ ఆన్ బాయ్స్! వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్?" అండ్ దెన్ దేర్ వాస్ నో స్టాపింగ్ దెమ్. I was the officer. I should have stopped them there and then, I suppose. But the truth is that it never even occurred to me I should. సో, యాక్చువల్‌గా ఆర్మీ వాళ్ళకందరికీ ఆఫీసర్ ఎవరు అంటే జిమ్ అనమాట. తను అనుకోనుంటే అక్కడ ఇంగ్లీష్ సోల్జర్స్‌ని వెళ్ళకుండా ఆపుండొచ్చు. ఇంకా లిటిల్ ప్రైవేట్ మారిస్ వచ్చేసి కమ్ ఆన్ బాయ్స్ అనేసి అందరిని పిలిచాడు. అప్పుడు అందరూ కూడా నో మ్యాన్స్ ల్యాండ్‌కి వెళ్తూ ఉన్నప్పుడు మన జిమ్ ఆపుండొచ్చు. కానీ ఆపలేదు. ఎందుకంటే అలాంటిది ఇంతవరకు జరగలేదు. అంటే ఒక యుద్ధం జరుగుతూ ఉంటే, ఆ మధ్యలో యుద్ధానికి ఒక బ్రేక్ ఇచ్చేసి క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం, ఆ 2 సైన్యాలు కలిసి అనేది ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక విషయం అనమాట. కాబట్టే జిమ్ కూడా సైలెంట్‌గా ఉండిపోయాడు. ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ అవర్స్ ఐ కుడ్ సీ మెన్ వాకింగ్ స్లోలీ టువార్డ్స్ వన్ అనదర్, గ్రే కోట్స్, ఖాకీ కోట్స్ మీటింగ్ ఇన్ ద మిడిల్. అండ్ ఐ వాస్ వన్ ఆఫ్ దెమ్. ఐ వాస్ పార్ట్ ఆఫ్ దిస్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వి వర్ మేకింగ్ పీస్. సో, అక్కడ చూస్తూ ఉంటే వీళ్ళ యొక్క బార్డర్ లైన్‌కి, ఇంకా వాళ్ళ యొక్క బార్డర్ లైన్ దగ్గర నుంచి మెన్ అంటే సోల్జర్స్ అందరూ కూడా స్లోగా ఒకరితో ఒకరు కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ, ఆ గ్రే కోట్స్, ఖాకీ కోట్స్ అంటే వాళ్ళ యొక్క గ్రే కోట్స్ అంటే ఇక్కడ మనము జర్మన్ సోల్జర్స్ యొక్క ఆహ్, ఏమంటాం వాళ్ళ యొక్క డ్రెస్ అనమాట. ఇంకా వచ్చేసి మన బ్రిటిష్ సోల్జర్స్ వచ్చేసి కాకి కలర్స్. ఓకే. ఈ 2 కూడా అక్కడ బాగా మిక్సింగ్ అయిపోయినట్లు అంటే కలిసి వాళ్ళు హ్యాపీగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇంకా వచ్చేసి ఒక వార్ మధ్యలో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వి వర్ మేకింగ్ పీస్. సో, వార్ మధ్యలో వాళ్ళిప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో, వినేదానికే చాలా డిఫరెంట్‌గా, చాలా హ్యాపీగా ఉంది కదా! యూ కెనాట్ ఇమాజిన్ డియరెస్ట్ కానీ మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇంటు ద ఐస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఆఫీసర్ హూ అప్రోచ్డ్ మీ హ్యాండ్ ఔట్ స్ట్రెచ్డ్. సో, నాకసలు నేను చెప్పలేకపోతున్నాను. అసలు నేను ఇమాజిన్ కూడా నాకు రాలేదు. సో, అలాంటిదొకటి జరుగుతుందనేసి. సో, ఆ ఫ్రిడ్జ్ ఆఫీసర్ అంటే జర్మన్స్ యొక్క ఆఫీసర్. సో, అతనొచ్చేసి జిమ్ దగ్గరకొచ్చి, ఇంకా వచ్చేసి తన హ్యాండ్‌ని ఔట్ స్ట్రెచ్ చేసి, అలా చెప్తున్నప్పుడు హి కుడ్ నాట్
బిలీవ్ దట్ రియల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. 'Hans Wolf,' he said, gripping my hand warmly and holding it. 'హ్యాన్స్ వుల్ఫ్' అనేటువంటిది ఆ ఫ్రిడ్జ్ ఆఫీసర్ యొక్క నేమ్. సో, నా పేరు 'హ్యాన్స్ వుల్ఫ్'. ఐయామ్ 'హ్యాన్స్ వుల్ఫ్' అన్నట్లుగా తను వార్మ్‌గా షేక్ హ్యాండ్ అనేటువంటిది జిమ్‌కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. 'ఐయామ్ ఫ్రమ్ డస్సెల్డోర్ఫ్. ఐ ప్లే ద సెల్లో ఇన్ ద ఆర్కెస్ట్రా. హ్యాపీ క్రిస్మస్.' సో, జర్మన్ ఆఫీసర్, ఫిజ్ ఆఫీసర్ 'హ్యాన్స్ వుల్ఫ్' అతను తన గురించి ఇలా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడనమాట. 'ఐయామ్ హ్యాన్స్ వుల్ఫ్.' ఇంకా వచ్చేసి తను డసెల్డోర్ఫ్ అనేటువంటి ప్లేస్ నుంచి వచ్చాడని చెప్తున్నాడు. ఇంకా తను సెల్లో అంటే ఏంటంటే ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ లైక్ లార్జ్ వయలిన్ లాంటిది ప్లే చేయడంలో తను చాలా మంచి స్కిల్ ఉంది అనేసి చెప్పి, హ్యాపీ క్రిస్మస్ అనేసి జిమ్‌కి చెప్పడం జరిగిందనమాట. సో, ఇలాంటిది అసలు మనము ఎప్పుడు కూడా ఊహించము. ఓకే. అంటే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఇచ్చేసి వాళ్ళ ఇద్దరు కూడా 2 పక్కల సైన్యాలు కూడా కలిసి పీస్‌ఫుల్‌గా ఒక మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనము ఎప్పుడు కూడా వినుండము. బట్ ఇట్ హ్యాపెండ్ హియర్. ఓకే. 'కెప్టెన్ జిమ్ మాక్‌ఫర్సన్,' I replied, "and a happy Christmas to you. I am a school teacher from Dorset in the west of England." సో, అప్పుడు జిమ్ వచ్చేసి తనను తాను ఏమని చెప్పుకున్నాడు అంటే, ఐయామ్ కెప్టెన్ జిమ్ మాక్‌ఫర్సన్ అనేసి రిప్లై ఇచ్చి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి, ఇంకా నేను డోర్సెట్‌లో ఒక స్కూల్ టీచర్‌గా కూడా పనిచేశాను ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేసి చెప్పాడనమాట. డోర్సెట్, హి స్మైల్డ్. ఐ నో దిస్ ప్లేస్. ఐ నో ఇట్ వెరీ వెల్ అనేసి అతనన్నాడనమాట. ఎవరు? హ్యాన్స్ వచ్చేసి డోసెట్ అనేసి నవ్వుతూ నాకు ఆ ప్లేస్ తెలుసు. ఆ ప్లేస్ చాలా బాగా తెలుసు అనేసి చాలా స్మైల్ తోటే చాలా హ్యాపీగా తను జిమ్ తోటే మాట్లాడడం స్టార్ట్ చేశాడనమాట. ఆ విధంగా ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా, పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉన్నారనమాట. వి షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ హిస్ ఎక్సలెంట్ సాసేజ్. సో, మన జిమ్ వచ్చేసి తన దగ్గరున్నటువంటి ఆల్కహాల్ దట్ ఈస్ రమ్ దాన్ని షేర్ చేసుకుంటే, సో, ఇంకా హాన్స్ వచ్చేసి తన దగ్గరున్నటువంటి సాసేజ్‌ని షేర్ చేసుకున్నాడు. అండ్ వి టాక్డ్. కానీ హౌ వి టాక్డ్. హి స్పోక్ ఆల్‌మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. బట్ ఇట్ టర్న్డ్ ఔట్ దట్ హి హాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డోర్సెట్, నెవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్. సో, మేము చాలా మాట్లాడుకున్నాం కానీ, సో, అసలు ఎంత బాగా తను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంటే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. కానీ అతను ఏం చెప్పాడు అంటే అతను ఇంతవరకి డోసెట్‌లో అడుగు పెట్టలేదు. ఇంకా ఇంగ్లాండ్‌లో కూడా అడుగు పెట్టలేదు. కానీ తను చాలా చాలా బాగా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్. హి హాడ్ లెర్న్డ్ ఆల్ హి న్యూ ఆఫ్ ఇంగ్లాండ్ ఫ్రమ్ స్కూల్. సో, తన యొక్క స్కూల్‌లో ఇంగ్లాండ్ గురించి చాలా నేర్చుకున్నాడు. అంతేకాకుండా ఫ్రమ్ రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్‌లో బుక్స్‌ని చదవడం ద్వారా హ్యాన్స్ వుల్ఫ్ వచ్చేసి ఇంగ్లీష్ చాలా బాగా నేర్చుకున్నాడు. హిస్ ఫేవరెట్ రైటర్ వాస్ థామస్ హార్డీ. సో, థామస్ హార్డీ తన యొక్క ఫేవరెట్ రైటర్ అంట. ఇంకా హిస్ ఫేవరెట్ బుక్ 'ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్' అనేటువంటిది తన యొక్క ఫేవరెట్ బుక్ అనేసి కూడా చెప్తున్నాడు. సో ఔట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వి టాక్డ్ ఆఫ్ బాత్‌షెబా అండ్ గ్యాబ్రియల్ ఓక్ అండ్ సర్జెంట్ ట్రాయ్ అండ్ డాసెట్. అంటే దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ డిఫరెంట్ ప్లేసెస్ నేమ్స్. ఆ ప్లేసెస్ నేమ్స్ అన్నిటి గురించి కూడా వాళ్ళు ఆ నో మ్యాన్స్ ల్యాండ్‌లో అలా నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ హ్యాపీగా వాళ్ళు బాగా కలిసిపోయారనమాట. అంటే చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు కలిసిపోయారనమాట. అస్సలు వాళ్ళు ఏదో ఎనిమీస్ లాగా ఎక్కడ గాని అనిపించట్లేదు. సో, దే ఆర్ లైక్ జస్ట్ ఫ్రెండ్స్. సో, మంచి ఫ్రెండ్స్ లాగా వాళ్ళు హ్యాపీగా కలిసిపోయారనమాట. ఇంకా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. హి హాడ్ ఎ వైఫ్ అండ్ 1 సన్ బోర్న్ జస్ట్ 6 మంత్స్ ఎగో. సో, వుల్ఫ్ యొక్క ఫ్యామిలీ గురించి తనేమని చెప్పాడు అంటే తనకొక వైఫ్ ఇంకా ఒక కొడుకు కూడా ఉన్నాడు. 6 మంత్స్ ముందే తను పుట్టాడు అనేసి చెప్పాడనమాట. యాస్ ఐ లుక్డ్ అబౌట్ మీ దేర్ వర్ హడిల్స్ ఆఫ్ కాకీ అండ్ గ్రే ఎవ్రీవేర్.
ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్ స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్. సో, ఎప్పుడైతే ఇతను మన జిమ్మొచ్చేసి ఐ లుక్డ్ అబౌట్ మీ అంటే తన గురించి తను చెప్తూ జస్ట్ అట్లా చూసాడో బయటికి, అక్కడంతా కూడా ఎలా ఉంది అంటే ఫుల్ హ్యాపీగా స్మోక్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. ఇంకొచ్చేసి నవ్వుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, తాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. 2 పక్కల ఉన్నటువంటి సోల్జర్స్ అందరూ గూడా. 'హాన్స్ వుల్ఫ్ అండ్ ఐ షేర్డ్ వాట్ వాస్ లెఫ్ట్ ఆఫ్ యువర్ వండర్‌ఫుల్ క్రిస్మస్ కేక్' కానీ, కానీ ఏదైతే వండర్‌ఫుల్ క్రిస్మస్ కేక్ సో, నువ్వు పంపించావో, సో, ఆ కేక్‌ని మేమిద్దరం కూడా షేర్ చేసుకున్నాము అనేసి చెప్తున్నాడు. హి థాట్ ద మాజిపాన్ వాస్ ద బెస్ట్ హీ హాడ్ ఎవర్ టేస్టెడ్. మాజిపాన్ ఏంటంటే ఏ స్వీట్ కవరింగ్ ఆన్ ఏ కేక్ మేడ్ ఫ్రమ్ షుగర్, ఎగ్స్ అండ్ ఆల్మండ్స్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మార్జిపాన్ అనేసి అంటాం. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే హీ థాట్ హీ అంటే ఎవరంటే ఇక్కడ హాన్స్ వుల్ఫ్ అనమాట. సో, తను తిన్నటువంటి మ్యాజీ పాన్స్‌లో దట్ వాస్ ద బెస్ట్ టేస్ట్. చాలా టేస్ట్‌గా ఉండేది అదే అనేసి తను నాకు చెప్పాడు. ఐ అగ్రీడ్. అది నిజమే. ఎందుకంటే యూ హావ్ ప్రిపేర్డ్ కానీ దట్ వన్. అందుకని అది చాలా చాలా టేస్ట్‌గా ఉంది అనేసి తన వైఫ్‌కి చెప్తున్నాడనమాట. అంటే తన లెటర్‌లో రాస్తున్నాడనమాట జిమ్. ఓకే. వి అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ హి వాస్ మై ఎనిమీ. దేర్ నెవర్ వాస్ ఏ క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్. కానీ సో, మేము చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. తను నా యొక్క ఎనిమీ. కానీ మేము ఫ్రెండ్స్‌లాగా పార్టీ చేసుకుంటున్నాం. ఇలాంటి క్రిస్మస్ పార్టీ నేను ఎప్పుడు కూడా చేసుకోలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా యూనిక్ క్రిస్మస్ పార్టీ. యూనిక్ అంటే ఏంటంటే ఆహ్, ఇలాంటి క్రిస్మస్ పార్టీ మరెప్పుడు జరుగుండకపోవచ్చు అనేసి చెప్తున్నాడు. దెన్ సమ్‌వన్ ఐ డోంట్ నో హూ బ్రాట్ ఔట్ ఏ ఫుట్‌బాల్. Great coats were dumped in piles to make goalposts, and the next thing we knew it was Tommy against Fridge out in the middle of no man's land. సో, అసలు ఫుట్‌బాల్ ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు గానీ, ఎవరో మొత్తానికి ఆ ఫుట్‌బాల్‌ని బయటికి తీశారు. సో, ఎప్పుడైతే ఆ ఫుట్‌బాల్ బయటకొచ్చిందో, అప్పుడు ఇంకా ఏం స్టార్ట్ అయింది, ఫుట్‌బాల్ మ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయిందనమాట. ఓకేనా. ఫుట్‌బాల్ మ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరి మధ్య స్టార్ట్ అయిపోయింది. సో, బ్రిటిషర్స్ సోల్జర్స్ యాస్ వెల్ యాస్ జర్మన్ సోల్జర్స్ వీళ్ళిద్దరి మధ్య కూడా సో, నో మ్యాన్స్ ల్యాండ్ ఉంది గదా! అక్కడే ఫుట్‌బాల్ మ్యాచ్ వాళ్ళు హ్యాపీగా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. 'హాన్స్ వుల్ఫ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ చీర్డ్.' సో, 'హాన్స్ వుల్ఫ్' ఎవరి 'హాన్స్ వుల్ఫ్'? జర్మన్ ఆఫీసర్. ఇంకా 'ఐ' అంటే ఇక్కడ జిమ్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఆ మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తూ, చీర్ చేస్తూ, క్లాప్ కొడుతూ, ఇంకా స్టాంపింగ్ అవర్ ఫుట్ అలా కాళ్ళను ఆడిస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ టీమ్స్‌ని. టు కీప్ ఔట్ ద కోల్డ్ యాస్ మచ్ యాస్ ఎనీథింగ్. దేర్ వాస్ ఎ మూమెంట్ వెన్ ఐ నోటిస్డ్ అవర్ బ్రీత్స్ మింగ్లింగ్ ఇన్ ద ఎయిర్ బిట్వీన్ అస్. సో, అతను గమనించాడు. మన జిమ్ ఏం గమనించాడు అంటే, వాళ్ళ యొక్క బ్రీతింగ్ అనేటువంటిది కూడా ఏమవుతుంది అంటే, ఎయిర్‌లో మిక్స్ అవుతూ ఉంది. ఎందుకంటే, ఆ కూల్‌నెస్ వల్ల కూలింగ్‌గా ఉన్నప్పుడు మనము మీరు గమనించినట్లయితే మనం వదిలేటువంటి శ్వాస మనకి కనిపిస్తుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాగ్ అనమాట. ఫాగ్ లాగా కనిపిస్తుంది. సో, వీళ్ళిద్దరూ వదిలేటువంటి ఆ బ్రీతింగ్ అనేటువంటిది మిక్స్ అవుతూ ఉంది. ఎక్కడ అంటే ఎయిర్‌లో. సో, దట్ వాస్ విట్‌నెస్డ్. దట్ వాస్ సీన్ బై జిమ్. హీ సా ఇట్ టూ అండ్ స్మైల్డ్. సో, అది ఎవరు గమనించారంటే 'హాన్స్ వుల్ఫ్' కూడా గమనించాడు. ఇంకా చిన్నగా స్మైల్ ఇచ్చాడనమాట. 'జిమ్ మాక్‌ఫర్సన్' హి సెడ్ ఆఫ్టర్ ఎ వైల్, 'ఐ థింక్ దిస్ ఈస్ హౌ వి షుడ్ రిసాల్వ్ దిస్ వార్. ఏ ఫుట్‌బాల్ మ్యాచ్. నో వన్ డైస్ ఇన్ ఏ ఫుట్‌బాల్ మ్యాచ్. నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫన్డ్. నో వైవ్స్ బికమ్ విడోస్.' సో, అప్పుడు 'హాన్స్ వుల్ఫ్' ఇలా చెప్తున్నాడు. ఏమని అంటే, 'జిమ్ మాక్‌ఫర్సన్ మనము ఈ వార్‌ని యాక్చువల్‌గా ఇలా ఫుట్‌బాల్ మ్యాచ్ ద్వారా పెట్టుకొని రిజాల్వ్ చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఇలాగా ఒక మ్యాచ్ లాంటిది పెట్టుకొని ప్రాబ్లమ్స్‌ని మనం రిసాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. శాంతియుతంగా రిసాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో చనిపోరు. ఇంకా పిల్లలు అనాథలు కారు.
ఇంకా వైవ్స్ అంటే భార్యలు, భర్తలు చనిపోయినటువంటి విడోస్ కారు. సో, వార్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో, కానీ విధిలేని పరిస్థితుల్లో ఈ వార్ అనేటువంటిది చేయాల్సొస్తుంది అన్నట్లుగా తను చెప్పాడనమాట. సో, దట్స్ రియల్లీ నిజమే కదా! కరెక్ట్. వార్ వల్ల ఎప్పుడు గాని నష్టమే గానీ, మంచనేది ఉండదు. ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్. ఐ టోల్డ్ హిమ్. సో, నేను క్రికెట్ ప్రిఫర్ చేస్తాను. నేను ఫుట్‌బాల్ ప్రిఫర్ చేయను. ఒకవేళ మన యొక్క ప్రాబ్లమ్స్‌ని తీర్చుకునే దానికి మ్యాచ్ పెట్టుకోవాలి అనుకుంటే, నేను ఫుట్‌బాల్ ప్రిఫర్ చేయను. ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్ అనేసి ఫన్నీగా జిమ్ చెప్పాడు. దెన్ వి టామీస్ కుడ్ బి ష్యూర్ ఆఫ్ విన్నింగ్. ప్రాబబ్లీ. సో, దెన్ వి టామీస్ అంటే ఇక్కడ జిమ్ చెప్తున్నాడు. సో, క్రికెట్ మ్యాచ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మేమే గెలుస్తాం అనేసి జిమ్ చెప్తున్నాడనమాట. వి లాఫ్డ్ ఎట్ దట్. సో, ఎప్పుడైతే వాళ్ళు అలా చాలా ఫన్నీగా, ఫ్రెండ్లీగా అలా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారు. అండ్ టుగెదర్ వి వాచ్డ్ ద గేమ్. సో, అలాగ వాళ్ళు మాట్లాడుకుంటూ ఫుట్‌బాల్ గేమ్‌ని చూస్తూ ఉన్నారు. సాడ్ టు సే చాలా సాడ్‌గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, కానీ ఫ్రిడ్జ్ వన్ ఎవరు గెలిచారు అంటే జర్మన్సే గెలిచారు. ఆ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఎవరు గెలిచారు? యెస్, జర్మన్స్ గెలిచారు. 2 goals to 1. But as Hans Wolf generously said, our goal was wider than theirs, so it wasn't quite fair. సో, 2 గోల్స్ జర్మన్స్ చేస్తే, సో, బ్రిటిషర్స్ వచ్చేసి ఒక్క గోల్ మాత్రమే చేయడం జరిగింది. కానీ హాన్స్ వుల్ఫ్ ఏమని చెప్పాడు అంటే జనరస్‌లీ అంటే నిజంగా ఎలాంటి ఆహ్, భేదభావం లేకుండా ఏమని చెప్పాడు అంటే, ఒక గోల్ అనేటువంటిది వాళ్ళు 2 గోల్ కొట్టారు కదా! ఒకటనేటువంటిది చెల్లదు అనేసి చెప్పాడు. ఎందుకంటే అది చాలా వైడర్‌గా వెళ్ళింది. కాబట్టి చెల్లదు అనేసి తను చెప్పాడనమాట. ద టైమ్ కేమ్ అండ్ ఆల్ టూ సూన్. వెన్ ద గేమ్ వాస్ ఫినిష్డ్, the schnapps and the rum and the sausage had long since run out, and we knew it was all over. I wished Hans well and told him I hoped he would see his family again soon, that the fighting would end and we could all go home. సో, ఫైనల్‌గా టైం అయిపోయింది. అంటే ఆ రోజు గడిచిపోయిందనమాట. గేమ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ దగ్గరున్నటువంటి ఆ డ్రింక్ అయిపోయింది. రమ్ అయిపోయింది. సాసేజ్ అయిపోయింది. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఐ విష్డ్ హ్యాన్స్ అంటే హ్యాన్స్‌కి ఇలా చెప్పాడనమాట జిమ్. ఏమని చెప్పాడు అంటే, "ఈ యుద్ధం త్వరగా ముగిసిపోవాలి. మనం మన యొక్క ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ ఫైటింగ్ అనేటువంటిది పీస్‌ఫుల్‌గా అంతమైపోవాలి" అనేసి మన జిమ్ వచ్చేసి కోరుకుంటున్నాను అనేసి హ్యాన్స్‌తో చెప్పాడు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రి సోల్జర్ వాంట్స్. ప్రతి సోల్జర్ కూడా అదే కోరుకుంటాడు. పీస్‌ఫుల్‌గా ఉండాలి ఎప్పుడు గాని, ఈ వార్స్ అన్నీ జరగకూడదు అనేసి. ఆన్ బోత్ సైడ్స్. 2 సైడ్స్ కూడా ప్రతి సోల్జర్ కోరుకునేదదే. హాన్స్ వుల్ఫ్ సెడ్, "టేక్ కేర్ జిమ్ మాక్‌ఫర్సన్. ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్. నార్ యూ." హి సెల్యూటెడ్ అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ మీ స్లోలీ, అన్‌విల్లింగ్లీ ఐ ఫెల్ట్. సో, అప్పుడు హాన్స్ వుల్ఫ్ ఏం చెప్పాడు అంటే, "టేక్ కేర్ జిమ్. నేనెప్పుడు కూడా ఈ మూమెంట్ మర్చిపోను. నిన్ను కూడా మర్చిపోను. ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ నార్ యూ." ఈ మూమెంటు మర్చిపోను, నిన్ను మర్చిపోను అనేసి తను జిమ్‌కి సెల్యూట్ చేసి అన్‌విల్లింగ్‌గా అంటే ఇష్టం లేకుండా మళ్ళీ తిరిగి తన ట్రెంచెస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఐ ఫెల్ట్, ఐ ఫెల్ట్ అంటే ఇక్కడ అది అర్థమవుతుందనమాట జిమ్‌కి. హీ టర్న్డ్ టు వేవ్ జస్ట్ వన్స్ అండ్ దెన్ బికేమ్ వన్ ఆఫ్ ద హండ్రెడ్స్ ఆఫ్ గ్రే కోటెడ్ మెన్ డ్రిఫ్టింగ్ బ్యాక్ టువర్డ్స్ దేర్ ట్రెంచెస్. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారి హ్యాన్ వుల్ఫ్ వెనక్కి తిరిగి ఒక్కసారి తన చేతిని అలా ఊపి తర్వాత ఆ సోల్జర్స్‌లో కలిసిపోయాడు. ఆ గ్రే కోటెడ్ సోల్జర్స్ ఎవరివి అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నట్లుగా జర్మన్ సోల్జర్స్‌వి. ఇంకా ఖాకీ కోట్స్ ఎవరివి అంటే బ్రిటిష్ సోల్జర్స్‌వి.
ఆ గ్రే కోటెడ్ మెన్‌లో కలిసిపోయాడనమాట హాన్స్ వోల్ఫ్. అంటే అయిపోయింది. నైట్ అయిపోయింది. ఇంక సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఎవరి ట్రెంచెస్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్. డగౌట్స్ అంటే ఏంటంటే షెల్టర్స్ అనమాట. అంటే భూమిలో వాళ్ళు తవ్వుకొని అక్కడ ఉంటారనమాట షెల్టర్‌గా. సో, అలాంటి డగౌట్స్‌కి ఆ నైట్ చేరుకునేసారు. వి హర్డ్ దెమ్ సింగింగ్ ఎ క్యారల్ అండ్ సింగింగ్ ఇట్ క్వైట్ బ్యూటిఫుల్లీ. సో, జర్మన్స్ వచ్చేసి ఒక సాంగ్ పాడుతూ ఉన్నారు. సో, అది చాలా బ్యూటిఫుల్‌గా పాడుతూ ఉన్నారు. అంటే ఒక ప్రేయర్ సాంగ్ లాంటిదనేసి మనం అనుకోవచ్చు. ఇట్ వాస్ స్టిల్ నాట్ సైలెంట్ నైట్. Our boys gave them a rousing chorus of while shepherds watched. సో, ఆ పాట వాళ్ళు పాడుతుండే పాట ఏంటి అంటే, 'స్టిల్ నాట్ సైలెంట్ నైట్' అనేటువంటి ఒక పాట పాడుతూ ఉంటే, దానికి కోరస్‌గా బ్రిటిష్ సోల్జర్స్ కూడా 'వైల్డ్ షెపర్డ్స్ వాచ్డ్' అన్నట్లుగా ఆ పాటని వీళ్ళు గూడా అందుకొని కోరస్ ఇచ్చారనమాట. 'వి ఎక్స్‌చేంజ్డ్ క్యారల్స్ ఫర్ ఎ వైల్ అండ్ వి ఫెల్ సైలెంట్.' ఆ విధంగా వాళ్ళు ఆ సాంగ్ ఏదైతే పాడుతున్నారో, ఒక క్యారల్ అనేటువంటి ఆ సాంగ్ ఏదైతే పాడుతున్నారో దాన్ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ తర్వాత కాసేపటికి ఏమైపోయింది అంటే సైలెంట్ అయిపోయారు. We had had our time of peace and goodwill, a time I will treasure as long as I live. సో, ఆ రోజు చాలా చాలా మంచిగా జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం అనేది బయటికొచ్చింది. Dearest Connie, by Christmas time next year, this war will be nothing but a distant and terrible memory. సో, కానీ, డియర్ కానీ, నెక్స్ట్ క్రిస్మస్ ఇయర్‌కి ఈ వార్ ఉండకపోవచ్చు. దూరమైపోతుంది. కానీ, ఇది ఒక టెర్రిబుల్ మెమరీగా ఈ వార్ అనేటువంటిది మిగిలిపోతుంది. ఐ నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెండ్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. ఈరోజు జరిగింది 2 పక్కల కూడా మనకర్థమవుతుంది. ఇరుపక్షాల సైన్యాలు కూడా కోరుకునేది ఏంటి అంటే, శాంతి అనే దాన్ని కోరుకుంటున్నాయి. అండ్ ద ఆర్మీస్ దే ఆర్ నాట్ రియల్లీ ఫైటింగ్ విత్ దేర్ ఓన్ కన్సైన్. అంటే వాళ్ళ యొక్క ఇష్టంతోటి వాళ్ళు చేయడం లేదు. వాళ్ళకున్నటువంటి ప్రెషర్‌తో చేస్తున్నారు తప్పితే యుద్ధం అనేది ఒక్క సోల్జర్ కూడా యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశ్యం లేదు. అందరూ కూడా పీస్‌ఫుల్‌గా ఉండాలి అనేసి అనుకుంటున్నారు. వి షల్ బి టుగెదర్ అగైన్ సూన్ ఐ యామ్ ష్యూర్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా మేమంతా తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎలా ఫ్రెండ్లీగా ఉన్నామో, అలాగా ఖచ్చితంగా మళ్ళీ ఉంటాము అనేసి అనుకుంటున్నాను. యువర్ లవింగ్ జిమ్ అనేసి ఆ లెటర్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా లెటర్‌లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. ఈ లెటర్ ఎవరు చదివారు చెప్పండి? యెస్. మన narrator చదివాడనమాట. మైకేల్. మన narrator పేరు మైకేల్ అని చెప్పుకున్నాం కదా! యెస్. ఓకే. ఇది సెకండ్ పార్ట్ ఇక్కడికి కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ పార్ట్‌లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. ఐ ఫోల్డెడ్ ద లెటర్ అగైన్ అండ్ స్లిప్డ్ ఇట్ కేర్‌ఫుల్లీ బ్యాక్ ఇంటూ ఇట్స్ ఎన్వలప్. ఐ కెప్ట్ అవేక్ ఆల్ నైట్. సో, మన narrator ఆ లెటర్‌ని మళ్ళీ తిరిగి ఎలా ఉన్నిందో అలా ఉంచేసి, దాన్ని ఆ ఎన్వలప్‌లో పెట్టేసాడు. కానీ ఆ నైట్ అంతా తనకి నిద్ర పట్టలేదు. మన narratorకి నిద్ర పట్టలేదు. బై మార్నింగ్ ఐ న్యూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. సో, మార్నింగ్ ఏం చేయాలనే దానిపైన తను ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. ఐ డ్రోవ్ ఇంటూ బ్రిడ్‌పాట్. సో, మార్నింగ్ నిద్ర లేవగానే రెడీ అయిపోయి బ్రిడ్‌పాట్ అనేటువంటి ప్లేస్‌కెళ్ళిపోయాడు. ఎవరున్నారు ఆ బ్రిడ్‌పాట్ దగ్గర చెప్పండి? యెస్. జిమ్స్ వైఫ్ కానీ ఉందన్నమాట. ఆమెకు ఆ లెటర్‌ని అందించాలి అనేటువంటిది మన narrator యొక్క ఉద్దేశ్యం. జస్ట్ ఎ ఫ్యూ మైల్స్ అవే. కొద్ది మైల్స్ దూరంలోనే ఉంది అది. ఆ ప్లేస్ బ్రిడ్‌పాట్ అనేటువంటిది. ఐ ఆస్క్డ్ ఎ బాయ్ వాకింగ్ హిస్ డాగ్ వేర్ కాపర్ బీచెస్ వాస్. సో, కాపర్ బీచెస్ అనేటువంటిది ఎక్కడుంది అనేసి అక్కడ ఒక బాయ్ వచ్చేసి తన డాగ్ తోటి వాకింగ్ చేస్తూ ఉంటే అతన్నడిగాడు. హౌస్ నంబర్ 12 టర్న్డ్ ఔట్ టు బి నథింగ్ బట్ ఎ బర్న్డ్ ఔట్ షెల్. సో, హౌస్ నంబర్ 12 అనేటువంటిది ఒక కాలిపోయినటువంటి షెల్‌గా మిగిలిపోయిందక్కడ. ద రూఫ్ గేపింగ్, ద విండోస్ బోర్డెడ్ అప్. ఐ నాక్డ్ ఎట్ ద హౌస్ నెక్స్ట్ డోర్. సో, అంటే ఏదో ప్రమాదం జరిగిందనమాట. అగ్ని ప్రమాదం లాంటిది జరిగింది. అందువల్ల ఆ హౌస్ నంబర్ 12 అనేటువంటిది కాలిపోయిందనమాట. ఐ నాక్డ్ ఎట్ ద హౌస్ నెక్స్ట్ డోర్ అంటే ఆ పక్కనున్నటువంటి హౌస్ యొక్క డోర్‌ని కొట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు మన narrator మైకేల్.
asked if anyone knew the whereabouts of a Mrs. మ్యాక్‌ఫర్సన్. సో, మిసెస్ మ్యాక్‌ఫర్సన్‌కి ఏమైంది? ఎక్కడుంది ఆమె? ఏం జరిగిందసలు ఆ ఇంటికి? అనేసి ఇన్ఫర్మేషన్‌ని ఆ పక్కనున్నటువంటి నైబరింగ్ హౌస్‌లో అడిగాడనమాట మన రైటర్, narrator. "Oh yes," said the old man in the slippers. He knew her well. A lovely old lady, he told me, a bit muddle-headed. But at her age she was entitled to be, wasn't she? సో, అప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చాడు బయటికి ఆ హౌస్‌లోంచి. అంటే ఆ నైబరింగ్ హౌస్‌లోంచి. అతను చెప్తున్నాడు. సో, నాకు బాగా తెలుసు ఆమె. సో, ఆమె చాలా మంచి వ్యక్తి. కాకపోతే కొంచెం ఎప్పుడు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. మడిల్ హెడెడ్ అంటే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. సో, తన ఏజ్ వల్ల మేబీ తనకి ఆ విధంగా ఉండొచ్చు. ఎవరైనా సరే కొంచెం ఏజ్ పెరిగే కొంది అలాగే ఉంటారు. ఏ 101 ఇయర్స్ ఓల్డ్. ఆమె యొక్క ఏజ్ ఎంత తెలుసా ఇప్పుడు? సో, 101 సంవత్సరం. ఏ 101 ఇయర్స్ ఓల్డ్. 101. ఆమెకు ఏజ్ ఎంత అంటే 101 ఇయర్స్ ఓల్డ్ షీ. షీ హాడ్ బీన్ ఇన్ ద హౌస్ వెన్ ఇట్ కాట్ ఫైర్. సో, ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ఆ హౌస్‌లోనే ఉంది. నో వన్ రియల్లీ న్యూ హౌ ద ఫైర్ హాడ్ స్టార్టెడ్. అసలు ఫైర్ ఎలా స్టార్ట్ అయింది ఎవరికీ తెలీదు. బట్ ఇట్ కుడ్ వెల్ హావ్ బీన్ క్యాండిల్స్. మేబీ ఆమె క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటుంది కానీ. సో, మేబీ ఆ క్యాండిల్స్ వల్ల ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగుండొచ్చు. షీ యూజ్డ్ క్యాండిల్స్ రాదర్ దాన్ ఎలక్ట్రిసిటీ బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాస్ టూ ఎక్స్‌పెన్సివ్. సో, ఆమె ఎందుకు క్యాండిల్సే యూజ్ చేస్తుంది? అండ్ ఎందుకు తను ఎలక్ట్రిసిటీ యూజ్ చేయదు అంటే, ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ అని ఆమె భావిస్తూ ఉంటుంది. అందుకని షీ యూజ్డ్ టు హావ్ ఓన్లీ క్యాండిల్స్ అనమాట. ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ గాట్ హర్ ఔట్ జస్ట్ ఇన్ టైమ్. సో, ఎప్పుడైతే ఆ ఫైర్ యాక్సిడెంట్, ఆ బర్నింగ్ అనేది జరుగుతూ ఉందో, వెంటనే ఫైర్ మెన్ వచ్చారక్కడికి. వాళ్ళలో ఒక ఫైర్ మ్యాన్ వచ్చేసి, సో, ఆమెను బయటికి తీసుకొనొచ్చేసాడు. షీ వాస్ ఇన్ ఎ నర్సింగ్ హోమ్ నౌ, హి టోల్డ్ మీ. బర్లింగ్టన్ హౌస్ ఆన్ ద డాచెస్టర్ రోడ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టౌన్. సో, ఆమె వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడుంది అంటే, కానీ ఒక నర్సింగ్ హోమ్‌లో ఉంది అనేసి తను చెప్పాడనమాట. సో, ఆ నర్సింగ్ హోమ్ ఎక్కడ ఉంది అంటే, డోర్చెస్టర్ రోడ్‌లో ఉంది. దాని పేరు బర్లింగ్టన్ హౌస్ అనేసి చెప్పాడు. అదొచ్చేసి రోడ్డుకి అవతల సైడు ఉంది అనేసి కూడా తను చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దాం మనం. ఐ ఫౌండ్ బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్ ఈజిలీ ఎనఫ్. సో, అక్కడికి చేరుకునేసాడు. అతను చెప్పినటువంటి ఆ నర్సింగ్ హోమ్‌కి. దేర్ వర్ పేపర్ చైన్స్ అప్ ద హాల్‌వే and lighted Christmas tree stood on the corner with a lopsided angel on top. I said I was a friend come to visit Mrs. Mashperson to bring her a Christmas present. సో, అక్కడ కొంచెం క్రిస్మస్ ఆహ్, డెకరేషన్స్ అంతా గూడా ఉన్నాయి. సో, లైటెడ్ క్రిస్మస్ ట్రీ ఉంది. ఇంకా పేపర్ చైన్స్ ఉన్నాయి. అక్కడంతా గూడా ఆ నర్సింగ్ హోమ్ దగ్గర కూడా ఉన్నాయన్నమాట. క్రిస్మస్ ప్రెజెంట్ మిసెస్ మ్యాక్‌ఫర్సన్‌కి ఇచ్చేదానికి నేనొచ్చాను అనేసి అతనక్కడ ఎంక్వైరీ చేశాడు. ఐ కుడ్ సీ త్రూ ఇంటూ ద డైనింగ్ రూమ్ వేర్ ఎవ్రీవన్ వాస్ వేరింగ్ ఏ పేపర్ హ్యాట్ అండ్ సింగింగ్. ద మ్యాట్రోన్ హ్యాడ్ ఏ హ్యాట్ ఆన్ టూ అండ్ సీమ్డ్ హ్యాపీ ఎనఫ్ టు సీ మీ. షీ ఈవెన్ ఆఫర్డ్ మీ ఏ మిన్స్ పై. షీ వాక్డ్ మీ అలాంగ్ ద కారిడార్. సో, అక్కడొచ్చేసి సో, ద మ్యాట్రన్ వచ్చేసి అంటే అక్కడున్నటువంటి వాళ్ళలో ఒక ఎంప్లాయీ అనమాట. అక్కడ వాళ్ళందరూ గూడా హ్యాపీగా డైనింగ్ హాల్‌లో ఏదో పాట పాడుకుంటూ ఉన్నారు హ్యాట్స్ పెట్టుకొని. సో, ఆమె తనకి గూడా ఒక మినీ పై అనేటువంటిది ఇచ్చింది. సో, అలాగే కారిడార్ వరకి రావడం జరిగింది. మిసెస్ మ్యాక్‌ఫర్సన్ ఈజ్ నాట్ ఇన్ విత్ ద అదర్స్. సో, మిసెస్ మ్యాక్‌ఫర్సన్ వచ్చేసి అందరితో పాటు లేదనమాట. షీ టోల్డ్ మీ. ఆమె చెప్పింది. అందరితో పాటు లేదు అనేసి ఎవరు చెప్పారంటే ద మ్యాట్రన్ చెప్పిందనమాట. షీ ఈజ్ రాదర్ కన్‌ఫ్యూజ్డ్ టుడే. సో, వి థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ ఎ గుడ్ రెస్ట్. షీ హాస్ నో ఫ్యామిలీ యూ నో. నో వన్ విజిట్స్. సో, ఐ యామ్ ష్యూర్ షీ విల్ బి ఓన్లీ టూ ప్లీజ్డ్ టు సీ యూ. సో, ఆమెకి ఫ్యామిలీ లేదు. ఎవరు తనని విజిట్ చేయరు. సో, తనకి రెస్ట్ కావాలి. ఎందుకంటే షీ ఈజ్ కన్‌ఫ్యూజ్డ్. తన యొక్క మైండ్ అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అందుకనేసి
తనకి రెస్ట్ ఇచ్చేదానికి మేము కొంచెం ఆమెని సెపరేట్‌గానే ఉంచాము అనేసి చెప్పిందనమాట మ్యాట్రాన్. మ్యాట్రాన్ అంటే మనం నర్స్ అనేసి అట్లా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే. షీ టుక్ మీ ఇంటూ ఏ కన్జర్వేటరీ విత్ వికర్ చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్ ఆల్ అరౌండ్ అండ్ లెఫ్ట్ మీ. ఆమె ఒక కన్జర్వేటరీ దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడొచ్చేసి వికర్ చైర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ ఒక ఓల్డ్ లేడీ కూర్చొనుంది వీల్ చైర్‌లో. హర్ హ్యాండ్స్ ఫోల్డెడ్ ఇన్ హర్ ల్యాప్. షీ హాడ్ సిల్వర్ వైట్ హెయిర్ పిన్నెడ్ ఇంటూ ఏ విస్పీ బన్. సో, అక్కడ ఒక ఓల్డ్ లేడీ కూర్చొని ఉంది. ఓకే. సో, వైట్ హెయిర్, సిల్వర్ కలర్ వైట్ హెయిర్ ఇంకా పిన్నెడ్ ఇంటూ ఏ విస్పీ బన్ అనేసి చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో, ఉందన్నమాట అక్కడ. కుడ్ యూ గెస్ హూ ఈస్ షీ? షీ ఈస్ నన్ అదర్ థాన్ యెస్ అవర్ కానీ. హలో! షీ వాస్ గేజింగ్ ఔట్ ద గార్డెన్. ఆమె గార్డెన్ వైపు చూస్తూ ఉందన్నమాట. అప్పుడు హలో! ఐ సెడ్. షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అప్ ఎట్ మీ వ్యాకెంట్‌లీ. హలో అనగానే మన జిమ్ము ఆమె తన వైపు చూడడం స్టార్ట్ చేసింది. హ్యాపీ క్రిస్మస్ కానీ ఐ వెంట్ ఆన్. ఐ ఫౌండ్ దిస్. ఐ థింక్ ఇట్స్ యువర్స్. సో, హ్యాపీ క్రిస్మస్ కానీ నాకొకటి దొరికింది. ఐ థింక్ ఇది మీదనుకుంటాను. ఇది ఇద్దామని నేనొచ్చాను అనేసి చెప్తున్నాడు. యాజ్ ఐ వాస్ స్పీకింగ్ హర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. తనలా మాట్లాడుతూ ఉంటే ఆమె అతన్నే చూస్తూ ఉంది. అంటే మన నేరేటర్‌ని చూస్తూ ఉంది. ఐ ఓపెన్డ్ ద టిన్ బాక్స్ అండ్ గేవ్ ఇట్ టు హర్. సో, అప్పుడు తనొచ్చేసి అంటే మన నేరేటర్ వచ్చేసి ఏం చేశాడు అంటే ఆ టిన్ బాక్స్ ఓపెన్ చేసి ఆ లెటర్‌ని ఆమెకిచ్చాడు. దట్ వాస్ ద మూమెంట్ హర్ ఐస్ లిట్ అప్ విత్ రికగ్నిషన్ అండ్ హర్ ఫేస్ బికేమ్ సఫ్యూజ్డ్ విత్ ఏ గ్రేట్ సడెన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. ఒక్కసారిగా ఆ లెటర్ చదువుతూ ఉంటే ఆమె ఫేస్‌లో ఎంతో ఆనందం వచ్చేసిందనమాట. చాలా ఆనందపడిపోయింది. ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ అబౌట్ ద డెస్క్ అబౌట్ హౌ ఐ హాడ్ ఫౌండ్ ఇట్. బట్ ఐ డోంట్ థింక్ షీ వాస్ లిజనింగ్. అప్పుడు మన నేరేటర్ వచ్చేసి అసలు తను ఆ డెస్క్‌ని ఎలా కొన్నాడు? తనకి ఎక్కడ దొరికింది ఆ లెటర్? ఇవన్నీ చెప్తున్నాడు. బట్ ఆమె వినట్లేదు. ఫర్ ఎ వైల్ కొంత సమయానికి షీ సెడ్ నథింగ్. ఆమె ఏం చెప్పలేదు. బట్ స్ట్రోక్డ్ ద లెటర్ టెండర్‌లీ విత్ హర్ ఫింగర్ టిప్స్. సో, తన యొక్క ఫింగర్ టిప్స్ తోటి, ఫింగర్స్ తోటి అలా దాన్ని నిమురుతూ ఉందనమాట. స్ట్రోక్డ్ అంటే ఇలా నిమరడం ఆ లెటర్‌ని. సడెన్‌లీ షీ రీచ్డ్ ఔట్ అండ్ టుక్ మై హ్యాండ్. సడెన్‌గా ఆమె నేరేటర్ దగ్గరకొచ్చి తన హ్యాండ్‌ని తన చేతిలోకి తీసుకునేసింది. హర్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టియర్స్. ఆమె యొక్క కళ్ళంతా కూడా కళ్ళ నీళ్ళతో నిండిపోయాయి. "యూ టోల్డ్ మీ యూ వుడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్ డియరెస్ట్" షీ సెడ్. "అండ్ హియర్ యూ ఆర్. ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. కమ్ క్లోజర్ జిమ్ డియర్. సిట్ డౌన్." సో, ఆమె ఏమని చెప్పింది అంటే, "నువ్వు నెక్స్ట్ క్రిస్మస్‌కొచ్చేస్తా అన్నావు కదా డియర్. బట్ ఇప్పుడొస్తున్నావా నువ్వు? నాకు నువ్వు రావడమే చాలా పెద్ద క్రిస్మస్ ప్రెజెంట్" అనేసి ఆమె చెప్పింది. ఎవరితో చెప్పింది? మన నేరేటర్‌తో చెప్పింది. అంటే తను ఇప్పుడు వచ్చింది ఎవరనుకుంటుంది అంటే, తన భర్త జిమ్మే వచ్చాడేమో అనేసి అనుకుంటూ ఉంది. సో, ఎందుకంటే తన మైండ్ వాస్ సమ్‌వాట్ ఇన్ కన్‌ఫ్యూజ్డ్ కండిషన్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే జిమ్ ఆ యుద్ధంలో చనిపోయాడు. తిరిగి రాలేదు. తను వస్తాడు అని వెయిట్ చేస్తూ, చేస్తూ తను మైండ్ అనేది అబ్సెంట్ అయిపోయి కొంచెం అలాగ తయారైపోయిందనమాట. ఐ సాట్ డౌన్ బిసైడ్ హర్. నేరేటర్ ఆమె పక్కనే కూర్చున్నాడు. అండ్ షీ కిస్డ్ మై చీక్. అప్పుడు నేరేటర్‌ని ఆమె బుగ్గ పైన కిస్ కూడా చేసింది. ఐ రెడ్ యువర్ లెటర్ సో ఆఫెన్ జిమ్ ఎవ్రీ డే. ఐ వాంటెడ్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ మై హెడ్. ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ యూ వర్ విత్ మీ. అండ్ నౌ యూ ఆర్. నౌ యూ ఆర్ బ్యాక్. యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్‌సెల్ఫ్. వుడ్ యూ డూ దట్ ఫర్ మీ జిమ్ డియర్? ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. I would love that so much. And then perhaps you will have some tea. I have made you a nice Christmas cake, match pian, all around. I know how much you love match pian. సో, ఆమె ఏం చెప్తుంది అంటే, అలా తన పక్కన కూర్చున్న తర్వాత, సో, ఎవ్రీ డే ఐ వాంటెడ్ టు హియర్ వాయిస్ ఇన్ మై హెడ్. సో, నేను నీ లెటర్‌ని రోజు చదువుకునేదాన్ని డియర్ జిమ్. ఇంకా వచ్చేసి నీ వాయిస్ అనేది ఎప్పుడు కూడా నా మైండ్‌లో ఉంటూనే ఉంటుంది. సో
ఇంకా వచ్చేసి నువ్వు తిరిగి వస్తావు అని నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. నీ వాయిస్ ఇని చాలా రోజులైంది. నా కోసం ఒక్కసారి ఈ లెటర్ మళ్ళీ చదువుతావా? ఇంకా మనిద్దరం కలిసి టీ తాగుదాము. ఇంకా నేను నీ కోసము క్రిస్మస్ కేక్ రెడీ చేశాను మార్జిపాన్ తోటి. నాకు తెలుసు నీకు మార్జిపాన్ అంటే ఎంత ఇష్టమో. సో, నేను రెడీ చేశాను. దెన్ ఐ హావ్ మేడ్ యూ ఎ నైస్ క్రిస్మస్ గిఫ్ట్ అనేసి ఇలాగ ఆమె మాట్లాడుతూ ఉందనమాట. అంటే ఇప్పుడు వచ్చింది తన హస్బెండ్ జిమ్మే అనేసి తను అనుకుంటూ ఉంది. ఓకే. సో, దిస్ ఈస్ ద స్టోరీ ఆర్ ద లెసన్ వాట్ వి హావ్ గాట్ ఇన్ అవర్ 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్, ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. ఓకే. ఓకే. సో, మీకందరికీ కూడా లెసన్ చక్కగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.